ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా. వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మన 7 డిసెంబర్ నుండి డిసెంబర్ 13వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ముందుగా గ్రహాల యొక్క పొజిషన్ మనం చూసినట్లయితే చంద్రుడి యొక్క పద్ధతిలో మనం మిథున, కర్కాటక, సింహరాశుల్లో చంద్రుడి యొక్క సంచారం ఉంటుంది. రవి, కుజ, బుధ, శుక్రుడు అనే 4 గ్రహాలు వృశ్చిక రాశిలో ఉన్నాయి. వృశ్చికం నుండి కుజుడు తర్వాత ధనురాశిలో ప్రవేశం ఉంటుంది. ఇదే విధంగా మనం చూసినట్లయితే మీనరాశిలో శని, కుంభరాశిలో రాహు, సింహరాశిలో కేతువు, మరి గురుడు మిథున రాశిలో. ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క సంబంధం వల్ల మనం ఏ విధమైనటువంటి విధంగా మనం ఉండాలి, తద్వారా ఏ విధమైన పరిహారాలు చేస్తే తప్పకుండా మనం విజయం సాధించగలము అనేటువంటి విషయాన్ని తెలుసుకుని మనం తప్పనిసరిగా రాశి ఫలాలు తెలుసుకుందాం, విషయాలు తెలుసుకుందాం, పరిహారాలు చేద్దాం, మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు మనం పొందుదాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి చూసినట్లయితే చంద్రుడు అష్టమ, నవమ, దశమ స్థానాల్లో సంచారం అంటే వారాంతం యోగదాయకంగా కనబడుతోంది. వార ప్రారంభంలో వారం మధ్యలో నిదానంగా వ్యవహరించడం మంచిది. మీ రాశిలోనే రవి, బుధ, కుజ, శుక్ర అనే 4 గ్రహాలు ఉన్నాయి. అంచేత ఆత్మస్థైర్యం ఉండొచ్చు, విందులు వినోదాల్లో పాల్గొవచ్చు. ఏదైనప్పటికీ మిశ్రమైనటువంటి ఫలితాలే కనబడుతున్నాయి. అంతేకాకుండా ఈ రాశి వారికి శాటర్న్ శని 5వ స్థాన సంచారం, గురుడి యొక్క బలం చాలా తక్కువగా ఉన్నది. గురుడు మరి అష్టమ స్థాన సంచారం. ఏదైనప్పటికీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉండడం ద్వారా ప్రతి పని కూడా ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. ఉద్యోగపరమైన సమస్యల్ని అధిగమించాలి అంటే తప్పనిసరిగా సూర్య భగవానుడి యొక్క ఆరాధన చేయాలి. రాజకీయ పరంగా పెద్దగా గుర్తింపు ఉండదు. వృత్తుల పరంగా చూస్తే ఈ వారం మీకు వారాంతమే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా బుధవారం నుండి శనివారం వరకు జరుగుతాయి. సామాన్యమైన వ్యాపారాలు మాత్రమే జరుగుతాయి. విశేషమైన వ్యాపారాలు జరిగే అవకాశాలు లేవు. విశేషమైన ఆదాయం తగ్గుతుంది. సామాన్య ఆదాయానికి ఇబ్బంది ఉండదు. అయితే ముఖ్యమైన వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ చక్కగా ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉన్నది. విద్యార్థులు దక్షిణామూర్తిని పూజించాలి. గురుబలం చాలా తక్కువ ఉన్నది. రాజకీయ పరంగా పెద్దగా అవకాశాలు ఉండవు. వృత్తుల పరంగా కూడా డెవలప్మెంట్స్ చాలా తక్కువ ఉంటాయి. వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీల్లో కూడా మెడికల్, లోహ, యంత్ర, వాహన, చేతి వృత్తి పనివారు, కార్మికులకి, సంచార వ్యాపారస్తులకి వారాంతం చాలా అనుకూలంగా ఉంటుంది. షేర్స్, ఐటీ రంగం, చిన్న చిన్న వృత్తులు చేసేవారికి వారం మధ్యలో చాలా బాగుంటుంది. చేత ఏదైనప్పటికీ కూడా గ్రహముల యొక్క బలం మిశ్రమంగా ఉన్నప్పుడు మనం తప్పనిసరిగా నవగ్రహారాధన చెయ్యండి. నవగ్రహ శ్లోకాలు రోజు పఠించండి. సమీపంలో దేవాలయానికి వెళ్ళి నవగ్రహాల చుట్టూ తిరగండి. నవగ్రహ దానం చేయండి. సంఖ్యల్లో 9, రంగుల్లో ఎరుపు ఎక్కువగా వాడుతూ ఉండండి. మీకు సత్ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి.